హర్ష సాయి గురించి ఎక్కువ పోరాటం జరిగింది ఆ రోజు. సో హర్ష సాయి గారి దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్స్ రావడం జరిగిందా అప్పుడు కానీ ఇప్పుడు కానీ? నేను ఎప్పుడు ఇండివిజువలిస్టిక్గా కొట్లాడదామని అనుకోలేదు. సో అప్పుడు అందరి మీద ఫైట్ చేసిన, ఇప్పుడు అందరి మీద ఫైట్ చేసిన. సో హర్ష సాయి అనే అతను ఇప్పుడు నేను నీ మీద కొట్లాడినా, నువ్వు చేస్తుంది తప్పు బ్రదర్ అని, దీనివల్ల ఇంత లాస్ వస్తుందని చెప్పిన. మీరు ఓకే బ్రదర్ నేను ఇంకా చేయను అని చెప్పారు. సో ఇంకా చేయను అని చెప్తే మీకు నాకు ఏమన్నా ఇంకా దుష్మని ఉంటుందా? సో అక్కడతోనే దేర్ అన్స్ ఆర్ ఎనిమిటీ. మీరు పోరాటం చేశాక 1 year నుంచి హర్ష సాయి ఏం ప్రమోషన్స్ చేయలేదా ఈ మధ్యలో? నాకు తెలిసి చేయలేదు. అంటే మేము మాట్లాడుకున్నాక మటుకు ఏం చేయలేదు. రైట్. అయితే ఇక్కడ ఎక్కువగా నడిచేది అంటే ఎలా అంటున్నారంటే సార్, రవికిరణ్ గారికి హర్ష సాయి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత సార్ మాట్లాడటం మానేశారు బెట్టింగ్ యాప్స్ గురించి. సో బెట్టింగ్ యాప్స్ హర్ష సాయిని పేరు తీసుకురావట్లేదు అంటున్నారు. నాకు అది రూట్ కాజ్ సార్. మీరు ఇప్పటి వరకు కనీసం ఇప్పుడన్నా లేకపోతే ఎవరన్నా రూట్ కాజ్ హర్ష సాయి మానేస్తే ఇది మొత్తం ఆగిపోతుంది అంటే అతను ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంటే ఇచ్చాడు కదా. అసలు ఇంకా ఈ ఉద్యమంలో పాయింట్ లేదనమాట.